ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. బి నాట్ అఫ్రైడ్, ఓ ల్యాండ్, బీ గ్లాడ్ అండ్ రిజాయిస్, షూర్లీ ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్. జోయల్ చాప్టర్ 2 వర్స్ 21. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. మనం కలిగి ఉన్న దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను చేయగల సామర్థ్యం కలిగి ఉన్నవాడు. ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఆయన నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు మన జీవితంలో నేటి వరకు కూడా ఆ పరమ తండ్రి జరిగిస్తున్నవాడు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నువ్వు నేను బహుశా ఏ అంశం కొరకైతే ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ మరి ప్రార్థిస్తున్నాము, ఆయన కార్యం కొరకు ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్నాము, కానీ నువ్వు అనుకున్న కార్యం జరగలేదని దేవుని మీద ఎన్నోసార్లు విశ్వాసం ఉంచలేకపోతున్నావా? ఆయన కోసం ఎదురు చూడలేకపోతున్నావా? అయితే దేవుడు నిన్ను ధైర్యపరచుటకు నీతో సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? భయపడక సంతోషించి గంతులు వేయి, నేను నీ కొరకై గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను అని ఆ పరమ తండ్రి నీతో నాతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రస్తుతం నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా భయపడకుండా దేవుని బట్టి బలం తెచ్చుకుంటూ సంతోషముగా దేవుని స్తుతించు. తప్పక నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే అధికముగా దయచేస్తాడు. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో ఏమాత్రము కూడా అర్థం కావండి. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి సంతోషించే మనస్సే రాదు. కానీ దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి సైతం గోచరం కాలేదు. ప్రస్తుతం నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగటం లేదు, అయినా కూడా దేవుని స్తుతించు. పరిస్థితులను బట్టి ముందుకు సాగు. లోకం వైపు, శ్రమల వైపు చూడకు. దేవా, నా జీవితంలో నువ్వు జరిగించిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు వందనాలు అని నీ దేవుని స్తుతించి ముందుకు అడుగు వేయి. తప్పక నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా నీ దేవుడు జరిగిస్తాడు. ఆనాడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫరో సైన్యం నుంచి తప్పించాలంటే ముందు ఎర్ర సముద్రాన్ని దాటాలి. కానీ మోషే ఏమాత్రము కూడా భయపడలేదు. తప్పక దేవుడు గొప్ప కార్యం చేస్తాడని దేవుని స్తుతించి ఆ యొక్క కర్రను సముద్రం వైపు చూపగానే సముద్రం 2 పాయలైంది. తన యొక్క విశ్వాసమే ఆ సముద్రంలో రాజమార్గాన్ని సిద్ధం చేస్తూ వస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని కార్యాన్ని చూడగలుగుతూ వచ్చినారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ చుట్టూ భయానక పరిస్థితులు ఎదురైనా, రోజు రోజు కూడా నీ పరిస్థితులన్నీ కూడా నీ మీద తీవ్ర రూపం దాల్చినా, నీ దేవుని మాత్రం స్తుతించకుండా మానకు. నీ యొక్క స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలీయులతో ప్రయాణిస్తున్నప్పుడు ఎరికో గొడవలు అడ్డు వచ్చినాయి. ఎలా దాటాలో అర్థం కాలేదు. వారి ముందు ఉన్న అడ్డంకులను బట్టి భయపడలేదు, దేవుని మీద సనగలేదు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళినారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు భయపడక దేవుని బట్టి సంతోషిస్తూ ముందుకు వెళ్ళారో ఆ యొక్క ఎరికో గోడలు పేక మేడలలాగా కూలిపోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఈనాడు నీ ముందు ఎరుకో వంటి సమస్యలు నీ ఎదుట అడ్డుబండలుగా వచ్చినా, నిన్ను భయపెట్టాలని చూసినా కూడా, నీకు సంతోషం లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు ఏమాత్రము దిగులు పడకు, భయపడకు, విస్మయమందకు. తప్పక నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రతి పరిస్థితులలో కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళు. నువ్వు అనుకున్న కార్యం జరిగే ముందే దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వాస్తవమే,
ప్రతికూల పరిస్థితులలో దేవుని బట్టి ఎలా ఆరాధిస్తాం, ఎలా సంతోషిస్తాం. కానీ నీ దేవుడు ఏదైనా కూడా చేయగల సమర్థుడు అని నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్ముతావో, ఎంతగా ఆయన మీద ప్రతి విషయంలో కూడా ఆధారపడతావో, ఎంతగా నువ్వు దేవుని మీద ఆనుకుంటావో ఆయనను ఎంత మాత్రమో కూడా సిగ్గుపరచడు ప్రియులారా. ఈనాడు నువ్వు నీ యొక్క ఉద్యోగ విషయంలో, నీ యొక్క వివాహ విషయంలో, నీ యొక్క ఇంటి నిర్మాణంలో, నీ యొక్క ఆరోగ్య విషయంలో, నీ యొక్క ఆర్థిక పరిస్థితులలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావా? తప్పక ఆయన మీద ఆధారపడుతూ నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా తప్పక ఆయన యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో కూడా భయపడకు. పరిస్థితిని బట్టి వెనుకంజ వేయకు. ప్రభు నీతో ఉన్నాడని ఎరిగి ఎలాంటి భయానక పరిస్థితులు నీ ఎదురొచ్చినా, నేను ఎంతగా నీ చుట్టూ ఉన్నవారు, నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు భయపెట్టాలని చూసినా కూడా దేవుని బట్టి సంతోషించు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని హృదయంలో దేవుని బట్టి ఆరాధించు. ఖచ్చితంగా నీ యొక్క నమ్మిక చొప్పునే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వారి జీవితాల్లో వారు వేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పంటంతా కూడా చీడ పురుగులు తినివేస్తూ వస్తూ ఉన్నాయి. చేతికి రావాల్సిన పంట వారి చేతికి రాలేదు. పసరి పురుగులు, గొంగలి పురుగులు వారి యొక్క పంటనంతటినీ కూడా తినివేస్తూ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ఏమాత్రమూ కూడా దుఃఖపడలేదు. పరిస్థితులను బట్టి భయపడలేదు. కానీ ప్రభువుని బట్టి సంతోషిస్తూ వస్తూ ఉన్నారు. గంతులు వేస్తూ వస్తూ ఉన్నారు. దేవా, ఈ పరిస్థితినిచ్చిందని బట్టి మీకు వందనాలు అని దేవుని స్తుతిస్తూ వచ్చినారు. కాబట్టి దేవుడు వారు కోల్పోయినంత దానికంటే రెండంతలుగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు నుంచి మనం కూడా ఆనాటి భక్తుల వలె ప్రతి శ్రమలలో కూడా, ప్రతి భయానక పరిస్థితులలో కూడా ప్రభువుని బట్టి సంతోషిద్దాము. మన జీవితంలో దేవుడు కార్యం జరిగించక మునుపే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఖచ్చితంగా తాను చేయదలిచిన కార్యం కంటే ముందుగానే మన జీవితంలో మనం ఊహించిన దానంతటి కంటే అధికముగా జరిగించి తన నామానికి మహిమ తెచ్చుకుంటూ వస్తాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరులాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అసమానమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నిన్నటి దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. వేకుజామునే లేచి సాగిలపడి నమస్కరించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎవరైతే వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో అట్టి బిడ్డల హృదయాలను ఉన్నటువంటి తలంపులను, వాంఛలను, కోరికలను మీరే తీరుస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసిను అని అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజమే తండ్రి, ఈనాడు మా జీవితంలో భయపెట్టే పరిస్థితులు అధికమవుతున్నాయి తండ్రి. పరిస్థితులు బట్టి సంతోషించలేని వారముగా ఉన్నాము. దేవా, ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా జీవితంలో తండ్రి, మీరు ఇప్పటివరకు కూడా జరిగినిచ్చిన ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మా జీవితంలో మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తూ రండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడవు, ఆదియు అంతము, అల్ఫా ఓమేగయుగా మీరే ఉన్న దేవుడవు. వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. కృప చూపించుటలో ఐశ్వర్యవంతులైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానం దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి.
ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరికను మీ యొక్క గుప్పిలు విప్పి వారిని ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా, దేవా మాకు సహాయం చేయరా, మా ప్రార్థన ఆలకించరా, మాకు తోడుగా ఉంటూరారా, మా ప్రార్థనకు చెవియొగ్గుతూరారా. దేవా మీ అందు నమ్మిక ఉంచున్నాము, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కాబట్టి మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు ని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వల్ల ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూరండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూరండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూరండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూరండి దేవా.
ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులను జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరని దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకే మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.